ఓం కారణ జన్ముడవు సాయి అవతార పురుషుడవు సాయి మాధవ రూపుడవు సాయి కలియుగ దేవుడవు సాయి రూపం చూస్తే సాధువయా అన్నీ తెలిసిన జ్ఞానివయా రూపం చూస్తే సాధువయా అన్నీ తెలిసిన జ్ఞానివయా భక్తుల పాలిట బంధువయా మనసే తెలిసిన బాబావయ్యా పాలిట బంధువయ్యా మనసే తెలిసిన బాబావయ్యా రూపం చూస్తే సాధువయ్యా అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా కలకండను కర్పూరముగా వెలిగించినావయ్యా నది జలముని చమురుగా మలిచి గుడి జ్యోతిగా వెలిగించితివయ్యా విలవిలలాడే ఆకలి కడుపుకు అన్నం పెట్టిన ఓ సాయి ఓ మా సాయి మలమల మసిలి గంజి కుండలు గరిటగా మారెను నీ చేయి ఓ సాయి నీ పాదం అంచున గంగను చూపి శివుడిగా మారితివి ఓ కుక్కను సైతం అక్కున చేర్చి దత్తాత్రేయగా నిలిచితివి రూపం చూస్తే సాధువయ్యా అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా రూపం చూస్తే సాధువయ్యా అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా జనబాధలు విభూతితోనే దూరం చేసితివయ్యా నిన్ను నమ్మిన మనుషుల మదిలో చిరునవ్వులు కురిపించితివయ్యా మనసున ఉండే కోరిక వరముగా భక్తులకిచ్చిన ఓ సాయి మా సాయి జగమున జరిగే అన్ని వింతలు మొదటిగా నీకే తెలిసాయి ఓ సాయి నీ ప్రాణమే యోగతో నిండుగా నిలిపి పిలిచిన వెంటనే పలికితివి ఈ మానవలోకం క్షేమం కోరి భగవంతునిగా వెలసితివి రూపం చూస్తే సాధువయ్యా అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా రూపం చూస్తే సాధువయ్యా అన్నీ తెలిసిన జ్ఞానివయ్యా సాయినాథ సా
రాజాధిరాజంది హారతి బాబా హారతి పాలకోవ నీకు ఇచ్చి హారతి పాటలెన్నో పాడుతోంది హారతి మము దీవించరమ్మంది హారతి సాయి హారతి సాయినాథ సాయి దేవ సాయిరా నిన్ను వేడుకుంటూ వెలుగుతోంది హారతి
కలుగును ఓ సాయి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. ప్రళయకాలమును ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి. ప్లేగు వ్యాధిని తొలగించి షిరిడికి అండగా నిలిచితివి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. డాక్టర్ పిళ్ళైకు రామునిగా, బల్వంతునకు శ్రీ దత్తునిగా, నీమోంకరునకు మారుతిగా, చిదంబరునకు గణపతిగా. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. మార్తాండునకు ఖండోబాగా, దాసగణుకు సత్యదేవునిగా, నృసింహస్వామిగా జోగికి దర్శనమిచ్చిన శ్రీ సాయి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. రే పగలు నీ ధ్యానం, నిత్యం నీ లీలా పఠనం, నిష్ఠగా చేయండి పారాయణం, అదే ముక్తికి సోపానము. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. పదకొండు నీ వచనాలు బాబా అవి మా కవచాలు. శరణంటిమయా శ్రీ సాయి, షిరిడి వాస మా సాయి. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. అంతరిలోన నీ రూపం చూసే భాగ్యం మాకివ్వు. ఓ సాయి మేము అజ్ఞానులం, జ్ఞానపు జ్యోతిని నొసగుమయా. షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవే ప్రభో. కరుణా సింధో కరుణించు, నీ కరుణను మాపై
జగతికి మూలం నీవే ప్రభో. సృష్టికి నీవే ఆధారం, సాయి మేము నీ వారలం. సాయి నామమే తలచెదము, సాయిని నిత్యం కొలిచెదము. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. భక్తి భావనను నింపుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో శ్రీ సాయి ధ్యానం చేయండి మీరు ప్రతినిత్యం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి. సమాధి నుండే శ్రీ సాయి భక్తులను కాపాడునోయి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు. వినండి లేక చదవండి, సాయి సత్యము చూడండి. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. వందనమయ్యా పరమేశ, ఆపద్బాంధవా సాయీశ. మా పాపములను కడతీర్చి మామది కోర్కెలు నెరవేర్చు. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. కరుణామూర్తి శ్రీ సాయి కరుణతో మమ్ము దరి చేర్చు. మా మనసిని మందిరమై అందులో నీవు కొలువుండు. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. మహాయోగులు ఒకరినొకరు అన్నదమ్ముల వలె ప్రేమించుకుంటారు. దత్తాంశ సంభూతుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాజమండ్రిలో మకాము చేసినప్పుడు
పొండలీకరావు అనే భక్తుడు వచ్చి తాను షిరిడీ సాయిబాబా దగ్గరకు పోతున్నానని చెప్పగానే అతని చేతికి ఒక టెంకాయ ఇస్తూ, ఇది నా సోదరుడు సాయికి నా నమస్కారములతో సమర్పించు. స్వాములు సాధారణముగా ఎవ్వరికీ నమస్కరించరు, అయినా సాయి విషయంలో అది దోషం కాదు అన్నారు. పొండలీకరావు ప్రయాణంలో పొరపాటున స్వామి ఇచ్చిన కొబ్బరికాయను పగలుగొట్టుకుని తిన్నాడు. షిరిడీ చేరిన పొండలీకరావును నా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏది అని బాబా అడుగనే అడిగారు. పొండలీకరావు సాయిని క్షమాపణ కోరుతూ, దానికి బదులుగా మరొక కొబ్బరికాయను ఇస్తానంటే ఆ కాయకు మరొకటి సాటి కాజాలదు అన్నారు సాయి. సపత్నేకర్ లా పరీక్ష పాసై అక్కల్కోటలో ప్రాక్టీసు పెట్టాక 10 ఏళ్లకు అతని ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో మనసు వికలమైంది. గతంలో షెవడే అనే మిత్రుడు షిరిడీ సాయి గొప్ప మహాత్ములని చెప్పడం గుర్తొచ్చి సపత్నేకర్ భార్యా సమేతంగా షిరిడీ వెళ్ళాడు. శ్రీ సాయి సన్నిధిలో కూర్చున్న మరుక్షణమే శ్రీమతి సపత్నేకర్ను ఎంతో కాలం నుంచి బాధిస్తున్న నడుము నొప్పి తగ్గిపోయింది. శ్రీ సాయి సపత్నేకర్ను చూపుతూ, వీడు తన కొడుకును నేను చంపానని నిందిస్తున్నాడు. ఈ మసీదుకు వచ్చి కూడా ఇంకా ఏడుస్తాడెందుకు? ఆ పోయిన బిడ్డనే తిరిగి వీడి గర్భంలో ఉంచుతాను అని అతని తలపై హస్తముంచి ఆశీర్వదించారు. సాయి ఆశీస్సులు ఫలించి 1 సంవత్సరంలో అతనికి కొడుకు పుట్టాడు. ఒకసారి సాయి ఒక వింత కథను ఇలా చెప్పారు. ఒకరోజు ఉదయమే సాయి ఒక నది ఒడ్డున కూర్చుని ఉండగా ఒక బాటసారి వచ్చి ఆయన ప్రక్కన కూర్చున్నాడు. ఇంతలో ఒక కప్ప పెద్దగా బెకపెకలాడడం వినిపిస్తే బాటసారి వెళ్ళి చూచి ఒక పాము కప్పను మింగబోతోందని చెప్పాడు. శ్రీసాయి, లేదు, అలా జరగనివ్వను, ఆ కప్పను కాపాడే బాధ్యత నాది అంటూ వాటి దగ్గరకు వెళ్ళి, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపపడడం లేదా? నీవు పాము జన్మ ఎత్తి కూడా ఇంకా వాడిపై శత్రుత్వం వహించియున్నావా? సిగ్గులేదా? మీ అసూయలను విడిచి శాంతించండి అని కోప్పడ్డారు. ఈ మాటలు విని పాము కప్పను వదిలేసి పొదలోకి వెళ్ళిపోయింది. కప్ప నీటిలోకి దూకింది. బాటసారికి ఇదేమీ అర్థం కాకపోతే సాయి ఇలా చెప్పారు. మా గ్రామంలో శివాలయం శిథిలమైతే గ్రామస్తులు చందాలు వసూలు చేసి ఊర్లోని ధనికుడికిచ్చి ఆలయం బాగు చేయించమన్నారు. ధనికుడు డబ్బు మింగేసి ఊరుకున్నాడు. మహాదేవుడు ధనికుడి భార్యకు కలలో కనిపించి, నీ స్వంత డబ్బుతో ఆలయం బాగు చేయించు, అంతకు 100 రెట్లు ఇస్తాను అన్నారు. ఆమె తన తండ్రి ఇచ్చిన నగలతో ఆలయం బాగు చేయించబోతే ధనికుడు ఆ నగలను కూడా తానే తీసుకొని బదులుగా డుబ్కి అనే పేదరాలు తన వద్ద తాకట్టు పెట్టిన ఒక ఉసరక్షేత్రం దేవుని పేర వ్రాసి ఇచ్చాడు. ఇంటిపై పిడుగుపడి భార్యాభర్తలు డుబ్కి కూడా మరణించి మరలా ధనికుడు వీరభద్రప్పగా, అతని భార్య ఆలయ పూజారి కూతురు గౌరీగా, డుబ్కి పూజారి ఇంట్లో చెన్నబసప్పగా జన్మించారు. పూజారి, గౌరీ నా భక్తులు. నా సలహాపై గౌరీని వీరభద్రప్పకిచ్చి వివాహం చేశాడు పూజారి. ఇలా ఉండగా ధరలు పెరిగి ఉసరక్షేత్రం 1,00,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ డబ్బు కోసం వీరభద్రప్ప, చెన్నబసప్ప పేచీపడ్డారు. వీరభద్రప్ప చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరుకుతానని బెదిరిస్తే చెన్నబసప్ప నా పాదాలను ఆశ్రయించాడు. నేనతనికి అభయమిచ్చాను. వారు చనిపోయి పాము కప్పలుగా జన్మించారు. అందుకే నేనిప్పుడు ఆ కప్పను రక్షించి నా వాగ్దానం నిలబెట్టుకున్నాను అన్నారు సాయి. శ్రీసాయి భక్తుడైన శ్యామ ఒకసారి నాగపూర్, గ్వాలియర్, అక్కడి నుంచి కాశీ, ప్రయాగ, గయా దర్శించి వద్దామని బయలుదేరాడు. శ్రీసాయి, శ్యామ కంటే ముందుగానే గయకు చేరుకుంటాను అన్నారు. శ్యామ అన్ని ప్రదేశాలు చూచుకుంటూ గయ చేరగానే ఒక పండా వచ్చి సాదరంగా ఆహ్వానించి వారి ఇంట్లో బస ఏర్పాటు చేశాడు. అక్కడ ఒక చక్కని పెద్ద సాయిబాబా ఫోటో ఉండడంతో శ్యామ మైమరచిపోయాడు. తమకంటే ముందే గై చేరుకుంటానని సాయి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఈ పటము ఎక్కడిదని పండాను అడిగాడు శ్యామ. తను 12 సంవత్సరాల క్రితం షిరిడీ వెళ్ళి శ్రీసాయిని దర్శించానని, అక్కడ శ్యామ అనే భక్తుని ఇంట్లో ఆ ఫోటోను చూచి తనకు కావాలని అడిగితే సాయి అనుమతితో
అతను తనకది బహుమతిగా ఇచ్చాడని చెప్పాడు పండా. ఎంతో కాలం క్రితం జరిగిన సంగతి శ్యామకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. తనకు ఫోటో ఇచ్చిన శ్యామ తన ఇంటి అతిథిగా ఉన్నాడని పండా గుర్తించాడు. ఇద్దరి ఆనందానికి అవధులు లేవు. కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము చదవమని శ్రీసాయి ఆదేశించారు. శ్రీసాయి సమాధి అనంతరం ఒకరోజు ఆ గ్రంథాలు చదువుతూ వాటిలో నవనాథులు చెప్పినట్లు, భక్తితో గురువుని ఆరాధించటం నాకు అసాధ్యంగా ఉందే, ఇక ఈ జన్మలో ముక్తి ఎలా సాధించాలి అంటూ ఎంతో నిరాశతో దుఃఖించాడు. అక్కడ ఉన్న శ్యామ అతన్ని ఓదారుస్తూ, శ్రీసాయి వంటి సద్గురువు లభించాక ఇక నిరాశ చెందాల్సిన పనిలేదన్నాడు. ఇంతలో శ్యామను వెతుక్కుంటూ ఆనందరావు పక్కడే అనేవాడు వచ్చి తనకు వచ్చిన ఒక స్వప్న దృశ్యాన్ని ఇలా చెప్పాడు. నేను సముద్రంలో నడుము వరకు నీళ్లలో మునిగి నిలబడి ఉన్నాను. శ్రీ సాయిబాబా రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చొని నా ఎదుట ప్రత్యక్షమయ్యారు. అక్కడే ఉన్న శ్యామ నన్ను సాయి పాదాలపై పడమన్నాడు. సాయి పాదాలు నీళ్లలో ఉన్నాయని చెప్పాను నేను. శ్యామ, ఓ దేవా, నీ పాదాలు నీటిలో నుంచి పైకి తీయి అని ప్రార్థించాడు. సాయి వెంటనే కాళ్ళు పైకి తీశారు. నేను ఆయన పాదాలు పట్టుకొని శిరస్సు ఆనించి నమస్కరించుకున్నాను. శ్రీసాయి, ఇక నీ భయానికి ఆతృతకు తావులేదు, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు అని చెప్పాడు. ఇది విని కాకాసాహెబ్కు ఆశలు చిగురించాయి. సాయి తనను ఉద్ధరించగలరన్న విశ్వాసం మరొక్కసారి దృఢమైనది. శ్రీసాయి అమృతతుల్యమైన మాటలు తన భక్తులతో ఇలా చెప్పారు. ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్నే హింసించిన వారవుతారు. ఎవరైతే నిందలను ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారు. ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమించెదరో, ఎప్పుడూ నన్నే చూస్తారో, ఎప్పుడూ నన్నే ధ్యానము చేస్తూ ఉంటారో, నా నామాన్నే జపిస్తూ ఉంటారో, నాకు సర్వస్య శరణాగతి చేస్తారో వారికి నేను రుణగ్రస్తుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకుంటాను. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో, ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో, నా గూర్చి దీక్షతో ఉంటారో వారిని నేనెన్నడూ మరువను. కొంచెమైనా గర్వము అహంకారము లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్య శరణాగతి వేడు. నన్ను వెతకడానికి ఎక్కడికో పోనవసరం లేదు. నామము రూపములకు అతీతంగా ఉన్న సర్వ జీవులలోని చైతన్యాన్ని నేనే. దీన్ని నువ్వు గ్రహించి నీలోనే కాక అన్నిటిలో నన్ను చూడడం అభ్యసిస్తే సర్వవ్యాపకత్వం పొంది నాలో ఐక్యమవుతావు. శ్రీసాయి చరిత్రను వ్రాసిన హేమత్ పంతు ఇలా అన్నారు. శ్రీసాయి తమ భక్తులకు 4 వైపుల నుంచి సహాయపడతారు. సర్వ జీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఎవరు శ్రీసాయి చరిత్రను ప్రేమతో చదువుతారో, ఎవరు దానిని వింటారో వారు శ్రీ సాయిబాబాతో తదాత్మ్యం చెందుతారు. శ్రీసాయి, నిన్ను దర్శిస్తున్న వారందరూ లౌకికమైన కోరికలతోనే వస్తున్నారే, సాక్షాత్తు పరమాత్మమైన నిన్ను ముక్తి ప్రసాదించమని ఎవ్వరూ కోరటం లేదు అని విమర్శిస్తున్న భక్తునితో అలా అనవద్దని, మొదట భక్తుల లౌకిక కోరికలు తీర్చి తరువాత వారిని క్రమంగా ముక్తిపథంలోకి లాగుతానని అభయమిచ్చావు. సాయి, మేము అలాంటి వారమే. ముందు ఈ జీవితంలో కష్టాలు తొలగించి సుఖజీవనం ప్రసాదించు. ఆ తర్వాత నీ ఇష్టానుసారం మమ్మల్ని ఉద్ధరించు. నీకు సర్వదా బానిసలము, నీ సేవకులము, ఎప్పటికీ నీ చరణాశ్రితులమై ఉంటాము. శరణు శరణు. శ్రీ సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు వంచి శరణు వేడుచున్నాను. నీ కృప వల్ల బుధవారము 7వ రోజు పారాయణ పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు, శాంతి ఆనందాలు ప్రసాదించండి బాబా.